Hi friends, today let us learn how to fill LIC proposal form number 300. Proposal form 300 for registering new policies or for purchasing new policy. This 300 form is used for major life and one life. This is very much important document, very important document in life insurance contract. All future decision will be taken based upon this form. సో ఫర్దర్గా డెసిషన్స్ అన్నీ ఈ ఫామ్లో ఉండే కంటెంట్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఫామ్ ఫిలప్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఓవర్ రైటింగ్ లేకుండా క్యాపిటల్ లెటర్స్లో బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్తో రాయాలి. యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఈ ఫామ్ ప్రపోజర్ నింపాలి. సో ప్రపోజర్ కూడా హడావుడి చేయకుండా తన కోసం తీసుకుంటున్న పాలసీ కాబట్టి తన ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ సంబంధించిన మ్యాటర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. You can take help of our agents in filling this form. ఓకే, ఈ ఫామ్ కనుక మనం చూస్తే పైన టాప్లో వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద కస్టమర్, ఇది వచ్చేసి డివిజన్ నేమ్ హైదరాబాద్ అని రాశాం కదా, మాది హైదరాబాద్ డివిజన్ కాబట్టి హైదరాబాద్ రాశాం. మన బ్రాంచ్ సిటీ బ్రాంచ్ 6, సో CB6 అది రాసేసాం. దాని తర్వాత టు బి ఫిల్డ్ బై ద ఏజెంట్ అని ఉంది కదా, ఈ ఫామ్ ఫిలప్ చేయడం మీకు అర్థం అవ్వాలంటే మీరు కూడా ఈ ఫామ్ ఓపెన్ చేసి క్వశ్చన్ వైజ్ చూడండి. ఓకే, సో ఇక్కడ టు బి ఫిల్డ్ బై ద ఏజెంట్ అని ఉంది. దాని కింద క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి డిఓ డెవలప్మెంట్ ఆఫీసర్ యొక్క కోడ్ నంబర్, మొబైల్ నంబర్. దీని కింద క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఏజెంట్ యొక్క నేమ్ అండ్ కోడ్ నంబర్, మొబైల్ నంబర్. సో ఇవి రాయాలి. ఇక్కడ దాని కింద ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ, దాని కింద వచ్చేసి ఇన్వర్డ్ నంబర్ రాయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ ఇన్వర్డ్ రాయాలి, దాని కింద ప్రపోజల్ నెంబర్ రాయాలి, అమౌంట్ డిపాజిటెడ్ అమౌంట్ రాయాలి, BOC నంబర్, డేట్. సో అమౌంట్ BOC ఇవి వచ్చేసి నాన్ గ్రీన్ ఛానల్ కేసెస్లో. సో మెజారిటీ పాలసీస్ అంతా గ్రీన్ ఛానల్లో కంప్లీట్ చేసేస్తాం కాబట్టి BOC నెంబర్ ఉండదు. బట్ ఎక్కడైతే స్పెషల్ రిపోర్ట్స్ దాని తర్వాత రిక్వైర్మెంట్ పూర్తిగా రాలేదో అటువంటి కేసెస్లో అమౌంట్ వచ్చినప్పుడు మనం డిపాజిట్ చేసుకొని ఈ BOC కస్టమర్కి ఇస్తాము రిసిప్ట్. సో ఈ ప్రపోజల్ ఫామ్ని ఒక 4 భాగాలుగా డివైడ్ చేశారు. అందులో వచ్చేసి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ద లైఫ్ టు బి అష్యూర్డ్. సెకండ్ సెక్షన్ వచ్చేసి ప్రపోజ్డ్ ప్లాన్. థర్డ్ సెక్షన్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ హ్యాబిట్స్ ఇది రాయాలి. సెక్షన్ 4 వచ్చేసి డిక్లరేషన్ ఉంటుంది. సో ఇందులో మనం సెక్షన్ 1 కనుక చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ద లైఫ్ టు బి అష్యూర్డ్, దీని కింద 16 క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్గా. ఈ 16 క్వశ్చన్స్ సెక్షన్ 1 కింద పర్సనల్ డీటెయిల్స్ కింద 16 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో నంబర్ 1 నేమ్. ఆ నేమ్లో ప్రిఫిక్స్ ఏదైతే అది సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ రికార్డ్ రాయాలి. సో నేమ్స్ ఆఫ్ ద ప్రపోజర్ కానీ నామినీ కానీ ఏవైనా యాజ్ పర్ రికార్డ్గా రాయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 పర్సనల్ డీటెయిల్స్ కింద క్వశ్చన్ నెంబర్ 2 ఫాదర్ ఫుల్ నేమ్, క్వశ్చన్ నెంబర్ 3 మదర్ ఫుల్ నేమ్, క్వశ్చన్ నెంబర్ 4 మేల్, ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్ డీటెయిల్స్, క్వశ్చన్ నెంబర్ 5 మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, సో ఆ స్టేటస్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 6 స్పౌజ్ యొక్క ఫుల్ నేమ్ రాయాలి.
క్వశ్చన్ నెంబర్ 7, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద ప్రపోజర్. ఎవరైతే పాలసీ తీసుకుంటున్నారో అతని డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 8, ఏజ్ లాస్ట్ బర్త్డే ఆర్ నియరర్ బర్త్డే. సో కొన్ని ప్లాన్స్ని లాస్ట్ బర్త్డే తీసుకుంటాము, కొన్ని ప్లాన్స్ నియరర్ బర్త్డే తీసుకుంటాము. దాని బేస్ మీద ప్రీమియం క్యాలిక్యులేషన్ జరుగుతుంది, కాబట్టి ఆ ఏజ్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ప్లేస్ ఆర్ సిటీ ఆఫ్ బర్త్. సో ఆ బర్త్ ప్లేస్ రాయాలి. ఓకే. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి నేచర్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ సబ్మిటెడ్. ఏజ్ ప్రూఫ్ వచ్చేసి పాస్పోర్ట్ ఇవ్వచ్చు, పాన్ కార్డ్ ఇవ్వచ్చు, ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు. సో వీటిలో ఏది వచ్చినా ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. దాని తర్వాత నేషనాలిటీ విల్ బి మెజారిటీ కేసెస్లో ఇండియన్. దాని తర్వాత సిటిజన్షిప్ మెజారిటీ కేసెస్లో ఇండియన్. ఓకే. దాని తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్ పర్సనల్ డీటెయిల్స్ కింద సెక్షన్ 1లోని పర్సనల్ డీటెయిల్స్ కింద క్వశ్చన్ నెంబర్ 13 కనుక చూస్తుంటే కరస్పాండెన్స్ అడ్రస్ అంటే కమ్యూనికేషన్ అడ్రస్. ఫర్దర్గా అతనికి కమ్యూనికేట్ మనం చేయాలంటే ఏ అడ్రస్ రాయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇక్కడ రాయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. ఇప్పుడు కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ అబోవ్ రాయండి, అదర్వైజ్ డిఫరెంట్ అయితే డిఫరెంట్ రాయాలి. సో అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఈ రెండింటిలో ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఇచ్చినా సరిపోతుంది. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 15 కనుక మనం చూస్తే ఇది రెసిడెన్షియల్ స్టేటస్ గురించి ఈ క్వశ్చన్ ఉంది. ఇందులో రెసిడెంట్ ఇండియనా, లేకపోతే నాన్ రెసిడెంట్ ఇండియనా, లేకపోతే ఫారెన్ నేషనల్ ఆఫ్ ఇండియన్ ఆరిజినా, లేకపోతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియానా, ఏదైతే టిక్ చేయాలి. సో ఎక్సెప్ట్ రెసిడెంట్ ఇండియన్ కాకుండా మిగతా కేసెస్లో అడ్రస్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియా అనేది ఇక్కడ కింద క్వశ్చన్ నెంబర్ 16లో మనం రాయాలి. దాని తర్వాత సెక్షన్ 2 అనుకోండి, మనం సెక్షన్ 1లో పర్సనల్ డీటెయిల్స్ కింద 16 క్వశ్చన్స్ రాశాము. అందులోనే కేవైసీ అండ్ పిఎంఎల్ఏ అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. నో యువర్ కస్టమర్ అంటే అతని యొక్క డీటెయిల్స్ లైక్ ఫోటో, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్. అండ్ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ఈ సెక్షన్ కింద ఈ సెక్షన్ 1లోని రోమన్ నెంబర్ 2 అందులో క్వశ్చన్ 1 కనుక చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ అసెసియా కాదా, ఎస్ ఆర్ నో. దాని తర్వాత పాన్ నెంబర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 3 ఐడి డీటెయిల్స్. ఇన్ కేస్ పాన్ నెంబర్ కనుక ఇవ్వకపోతే ఐడి డీటెయిల్స్ రాయాలి. ఐడెంటిటీ ప్రూఫ్ డీటెయిల్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏమి ఇస్తున్నాడో అది రాయాలి. ఆ ఐడి నెంబర్ కింద రాయాలి. ఆధార్ కార్డ్ ఇస్తే లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే రాయాలి, మిగతాదంతా బ్లాక్ చేసేయాలి. యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఓన్లీ 4 డిజిట్స్ రాయాలి. దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద ఐడి కార్డ్. ఓకే. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 దీంట్లో కనుక మనం చూస్తే అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేసింది ఏంటిది, ఆధార్ కార్డ్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, లేకపోతే రేషన్ కార్డ్, ఏదైతే అది రాయాలి. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ జిఎస్టీ. రిజిస్టర్ చేసుకుని ఉంటే జిఎస్టీ ఐఎన్ నెంబర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకున్నారా, చేసుకుంటే దాని నంబర్ రాయాలి. ఇందులో సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 3 ఆక్యుపేషన్ డీటెయిల్స్. ఈ ఆక్యుపేషన్ డీటెయిల్స్ కింద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇది చాలా స్పెసిఫిక్గా రాయాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని రాస్తే సరిపోదు. గ్రాడ్యుయేషన్ ఏది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంది అంటే స్పెసిఫిక్గా లైక్ బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ కింద ఏదైతే రాయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద
ఎంబీఏ లేకపోతే ఎంటెక్ ఏది ఉంటే అది రాయాలి. దాని తర్వాత ప్రజెంట్ ఆక్యుపేషన్ కింద సెకండ్ క్వశ్చన్ ప్రజెంట్ ఆక్యుపేషన్ గవర్నమెంట్ ఎంప్లాయా, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయా, లేకపోతే బిజినెస్ మ్యానా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయా, ఆ డీటెయిల్స్ రాయాలి. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ శాలరీ కేసెస్లో శాలరీ ఉంటుంది, బిజినెస్ మ్యాన్లో బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయీ కమిషన్ ఏదైతే అది. ఓకే. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఎంప్లాయర్, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడో ఆ కంపెనీ పేరు, సొంతంగా బిజినెస్ ఉంటే సెల్ఫ్ అని రాసిస్తారు. దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఆయన చేసే పని మార్కెటింగ్, లేకపోతే డ్రైవింగ్, లేకపోతే సేల్స్, ఐటీ డెవలప్మెంట్, డాక్టర్ ఏదైతే అది. సో దీని బేస్ మీద కూడా ప్రీమియం డిసైడ్ అవుతుంది కాబట్టి సో నేచర్ ఆఫ్ డ్యూటీస్ కరెక్ట్ రాయాలి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లోనే లెంత్ ఆఫ్ సర్వీస్, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఎంత. ఎయిత్ క్వశ్చన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించింది. సో ఎయిత్ కింద ఏబిసిడిఈ ఈ క్వశ్చన్లు ఇచ్చారు. సో వాళ్ళ ఐడి కార్డ్ కానీ వాళ్ళని అడిగినా ఈ డీటెయిల్స్ చెప్తే మనం రాసేసుకోవాలి. సో వాళ్ళే రాయాలి కాబట్టి ఫామ్ వాళ్ళు కూడా రాసి పెడతారు, మనం హెల్ప్ చేయవచ్చు, గైడ్ చేయవచ్చు. ఇందులో రోమన్ నెంబర్ 6 వచ్చేసి ఏమైనా హజార్డస్ ఆక్యుపేషన్లో ఉన్నారా, ఏమైనా డేంజరస్ యాక్టివిటీస్ ఉన్న ఆక్యుపేషన్లో ఉన్నారా అనేది. సో ఈ క్వశ్చన్ నెంబర్ మ్యాక్సిమం ఆన్సర్ నోనే ఉంటుంది. సో నో అని రాయాలి, ఎస్ అయితే ఎస్ అని రాయాలి. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి రోమన్ నెంబర్ 6 సెక్షన్ 1 కింద రోమన్ నెంబర్ 6 అందులో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ఏమైనా క్రిమినల్ కానీ సివిల్ అఫెన్సెస్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాల్సి వస్తుంది. ఓకే. ఇందులో క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సనా కాదా. సో మనకు మెజారిటీ కేసెస్లో ఇది నో. సో పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నేషన్ హెడ్ కానీ, లేకపోతే స్టేట్ హెడ్ కానీ, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ హెడ్ కానీ, లేకపోతే ఒక మేజర్ పొలిటికల్ పార్టీ హెడ్ కానీ డీలింగ్ విత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ బిజినెస్ అనుకోండి, అటువంటి వాళ్ళు ఇందులో పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సన్గా తీసుకుంటాము. సో అవి ఎస్ అయితే ఎస్, దాని డీటెయిల్స్ రాయాలి, అదర్వైజ్ నో. సో సెక్షన్ 1లో 5th క్వశ్చన్ రోమన్ నెంబర్ 5 అని చూస్తే ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ రాయాలి. ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఎల్ఐసి అండ్ అదర్ ప్రైవేట్ కంపెనీస్ కూడా రాయాలి. సో దాంట్లో ఈ పాలసీ నెంబర్స్, ఈ డీటెయిల్స్ ఏదైతే ట్యాబులర్ కాలం ఉందో దాన్ని అడిగిన అన్నీ ఆ పాలసీ యొక్క బాండ్ పేపర్ చూస్తే తెలుస్తుంది. అవన్నీ మీరు ఫిలప్ చేసేయాలి. ఇందులో 5th రోమన్ నెంబర్ 5 కింద 14 కనుక చూస్తే అతను 14లో ఏబిసిడి క్వశ్చన్స్ ఇచ్చారు. సో వీటికి ఏంటంటే పాస్ట్లో ఎప్పుడైనా ప్రపోజల్ విత్డ్రా చేయడం కానీ, డిఫర్ చేయడం కానీ, డ్రాప్ చేయడం కానీ, డిక్లైన్ చేయడం కానీ జరిగిందా. క్వశ్చన్ ఏ. ఎస్ అయితే ఎస్, దాని డీటెయిల్స్ రాయాలి, లేకపోతే నో అని ఆన్సర్ రాయాలి. 14 కింద బి కనుక చూస్తే ఏమైనా ఎక్స్ట్రా ప్రీమియం వేశారా, లేకపోతే లీన్ ఇంపోజ్ చేశారా అనేది ఉంటుంది. ఎస్ అయితే ఎస్ అండ్ డీటెయిల్స్, అదర్వైజ్ నో. సి క్వశ్చన్ కనుక చూస్తే ఎక్స్ట్రా టర్మ్స్ ఏమైనా ఇంపోజ్ చేశారా. డి కనుక చూస్తే కస్టమర్ సైడ్ నుంచి పాలసీని రిజెక్ట్ చేయడం కానీ, ప్రపోజల్ రిజెక్ట్ చేయడం కానీ ఏమైనా చేసిందా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే దాని యొక్క డీటెయిల్స్ ఎందుకు అనేది రాయాలి. ఓకే. సో సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 6 కనుక మీరు చూస్తే ఈ డీటెయిల్స్ ఆఫ్ ద నామినీ అండ్ అపాయింటీ అని ఇచ్చారు. సో ఈ అపాయింటీ అనేది నామినీ కనుక మైనర్ అయితే బ్లడ్ రిలేషన్ నుంచి మనము మేజర్ మెంబర్ని అపాయింట్గా పెట్టాలి. సో నామినేషన్ విషయంలో మల్టిపుల్ నామినీస్ అలౌడ్, వాళ్ళను
పర్సంటేజ్ కూడా డిసైడ్ చేయవచ్చు. సో నామినీస్ యొక్క పేరు ఎంత పర్సంటేజ్, సింగిల్ నామినీ అనుకోండి 100%, మదర్ అండ్ వైఫ్ ఇద్దరిని పెట్టుకొని 50-50 పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. వాళ్ళ ఏజ్, రిలేషన్స్ టు లైఫ్ టు బి అష్యూర్డ్, ఇవన్నీ నీట్గా రాసేయాలి. మైనర్ కేసులో అపాయింట్ చేయాలి. దాని తర్వాత రిలేషన్ విత్ ద నామినీ, ఆ రిలేషన్ ఏంటో రాయాలి. దాని తర్వాత అపాయింట్ యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి. సో సెక్షన్ 1లో మనము రోమన్ నెంబర్ 7 కనుక చూస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీరు కనుక ఫిలప్ చేసి తీసుకొస్తే దీని యొక్క ప్రూఫ్, క్యాన్సిల్ చెక్ లీఫ్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, పాస్బుక్ జిరాక్స్ కానీ తీసుకురావాలి. దాని కింద మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ ఫర్దర్ కమ్యూనికేషన్. సో ఇది తప్పకుండా రాయండి. దాని తర్వాత ఫస్ట్ పార్ట్ దీంతో సెక్షన్ 1 అయిపోతుంది. ప్రపోజల్ ఫామ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్, 4 సెక్షన్స్. అందులో సెక్షన్ 1 అయిపోయింది. ఇక్కడ దీని కింద సైన్ తీసుకోవాలి. దాని తర్వాత సెక్షన్ 2 కనుక మనం చూస్తే ప్రపోజ్ ప్లాన్ గురించి ఉంటుంది. ఈ ప్రపోజ్ ప్లాన్లో ఫస్ట్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్, సేవింగా, రిస్క్ కవరేజా, సేవింగ్ కమ్ రిస్క్ అనేది టిక్ చేయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 వెదర్ ప్రపోజల్ ఈజ్ అండర్ ఇండివిజువల్ లైఫ్ ఆర్ ఎంప్లాయర్ లైఫ్, ఎంప్లాయర్ స్కీమ్ ఆర్ హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆర్ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద తీసుకుంటున్నారా, ఏదైతే అది టిక్ చేయాలి. ఓకే. సో సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 3 చూడండి మీరు, రైడర్స్ ఉన్నాయి. మనకి ఏ రైడర్ కావాలనుకుంటే ఆ రైడర్ టిక్ చేయాలి. దాని తర్వాత సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 4 కనుక చూస్తే ప్లాన్ ఏదైతే చూజ్ చేశారో ఆ ప్లాన్ యొక్క నంబర్, ప్రీమియం పేయింగ్ టర్మ్, పాలసీ టర్మ్ ఇక్కడ రాయాలి. ఇక్కడ వచ్చేసి సమ్ అష్యూర్డ్ రాయాలి. ఇక్కడ మోడ్ ఆఫ్ ప్రీమియం పేమెంట్ అంటే ఎలా పే చేస్తాడు, ఇయర్లీ వన్సా, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఆర్ బ్యాంక్ డిడక్షన్ మంత్లీ, ఏదైతే అది. దాని తర్వాత టర్మ్ రైడర్ అష్యూరెన్స్ ఏమైనా తీసుకుంటే ఎంత తీసుకున్నాడు, క్రిటికల్ ఇల్నెస్ యొక్క సమ్ అష్యూర్డ్, దాని తర్వాత యాక్సిడెంటల్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్, ఇది రాయాలి. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో సేమ్ క్వశ్చన్ నెంబర్ సెక్షన్ 2 కింద రోమన్ నెంబర్ 4లో లాస్ట్ కనుక చూసుకుంటే ఈ పాలసీస్ టు బీ డేటెడ్ బ్యాక్, ఇండికేట్ డేట్ అన్నాడు. సో వీ కెన్ డేట్ బ్యాక్ ద పాలసీ విత్ ఇన్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ డేట్ ఏమైనా డేటింగ్ బ్యాక్ కావాలి అనుకుంటే మనం ఆ డేట్ ఇక్కడ రాయాలి. సో కొంతమంది బర్త్డే మ్యాచ్ అవ్వడము, లేకపోతే మ్యారేజ్ డే మ్యాచ్ అవ్వడము, లేకపోతే వాళ్ళకు ఇంపార్టెంట్ డేట్ ఒకటి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటారు. సో అటువంటి కేసులో డేటింగ్ బ్యాక్ మనం చేయవచ్చు. ఓకే. దాని తర్వాత సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 4 కింద బి కనుక చూస్తే దిస్ ఈజ్ రిలేటెడ్ టు పోలీస్ పర్సనల్. సో దానికి సంబంధించింది ఆన్సర్ ఎస్ ఆర్ నో, మీకు ఎలా కావాలంటే అలా, డిపెండ్స్ అపాన్ కస్టమర్ చాయిస్, మనము దాన్ని టిక్ చేయాలి. దాని తర్వాత అందులోనే సి కనుక చూస్తుంటే ఫర్ ఎస్ఎస్ఎస్ పాలసీస్ అంటే సాలరీ సేవింగ్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ రెప్యూటెడ్ ఫర్మ్కి మనం పిఏ కోడ్ ఇచ్చి ఉంటాము. అటువంటి కేసెస్ శాలరీ నుంచి ప్రీమియం డిడక్షన్ అవ్వాలనుకుంటే ఈ ఎస్ఎస్ఎస్ స్కీమ్ ఆప్ట్ చేస్తారు. అప్పుడు ఆ పేయింగ్ అథారిటీ కోడ్ మనం వాళ్ళకి ఇచ్చి ఉంటాము, ఆ పిఏ కోడ్ ఇక్కడ రాయాలి. వాళ్ళ యొక్క బ్యాడ్జ్ నెంబర్ కానీ ఎస్ఆర్ నెంబర్ కానీ రాయాలి. ఓకే. అందులోనే సెక్షన్ 2లో 5 రోమన్ నెంబర్ 5 చూడండి. ఇది వచ్చేసి ప్రీమియం వేవర్ బెనిఫిట్ కనుక ఆప్ట్ చేస్తే, సో దాన్ని ఆప్ట్ చేసేటప్పుడు ఆ ప్రీమియం వేవర్ బెనిఫిట్ టర్మ్ వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్కి మాత్రమే వస్తుంది, వేరే రైడర్కి వర్తించదు. దాని తర్వాత ప్రీమియం వేవర్ బెనిఫిట్ టర్మ్ యొక్క అయిపోయిన తర్వాత ప్రీమియం పేయింగ్ టర్మ్ ఆఫ్ ద పాలసీ కంటిన్యూ అయినా ఆ మధ్యలో రిస్క్ అయితే ప్రీమియం వేవర్ బెనిఫిట్ వర్తించదు అని వాటితో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దాన్ని ఎస్ ఆర్ నో. ప్రీమియం వేవర్ బెనిఫిట్ కనుక తీసుకుంటే ఎస్ అని టిక్ చేయాలి, అదర్వైజ్ నో. ఇందులో సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 6 చూడండి. ఇది వచ్చేసి ఆధార్ స్తంభ్, ఆధార్ శీల గురించి. ఈ పాలసీ మ్యాక్సిమం పర్ పర్సన్ 3 lakhs అలౌడ్ కాబట్టి ఏమైనా ఎగ్జిస్టింగ్ ఆధార్ స్తంభ్ శీల ఉంటే ఇక్కడ రాయాలి.
అది కూడా ఆధార్ స్థిల తమ పాలసీ ఇచ్చేటప్పుడు మాత్రమే, వేరే పాలసీస్కి అది వర్తించదు, నాట్ అప్లికబుల్ అని రాసేయచ్చు. రోమన్ నెంబర్ 7 కనుక మనం చూస్తే జీవన్ అమర్ గురించి ఇది. ఈ జీవన్ అమర్లో దీని కింద ఏ అనే క్వశ్చన్ వచ్చేసి స్మోకరా నాన్ స్మోకరా ఏదైతే టిక్ చేయాలి. బి అనే క్వశ్చన్ వచ్చేసి లెవెల్ సమస్యుడు కావాలా ఇంక్రీజింగ్ సమస్యుడు కావాలా ఏదైతే టిక్ చేయాలి. ఓకే, దాని తర్వాత సెక్షన్ 2లో 8th రోమన్ నెంబర్ 8 చూడండి, సైమల్టేనియస్ ప్రపోజల్. సైమల్టేనియస్ ప్రపోజల్ ఫస్ట్ ఏ వచ్చేసి సెల్ఫ్ ఈ పాలసీ కాకుండా ఇంకా ఏమైనా పాలసీ తీసుకుంటుండా సేమ్ టైంలో, సేమ్ ఆఫీస్లో కానీ వేరే ఆఫీస్లో కానీ. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ బి వచ్చేసి సేమ్ టైం తన మీద తీసుకుంటూ తన వైఫ్ కానీ పిల్లల పేరు మీద ఏమైనా పాలసీలు తీసుకుంటున్నాడా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి. ఓకే, అండ్ సెక్షన్ 2 కింద రోమన్ నెంబర్ 9 చూడండి, సెటిల్మెంట్ ఆప్షన్ అంటే మెచ్యూరిటీ మరియు డెత్. సో మెచ్యూరిటీ కానీ డెత్ కానీ ఆ సమస్యలు ఒకేసారి కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5, 10, 15 తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సెటిల్మెంట్ ఆప్షన్ కావాలన్నా వద్దా అనేదానికి ఇది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. 10th వచ్చేసి కన్సల్ట్. మీకు ఈ 10th సెక్షన్ 2 కింద రోమన్ నెంబర్ 10 చూడండి, క్వశ్చన్ నెంబర్ ఏ వచ్చేసి ఈ పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మీకు అర్థమైనాయా అని దీని మీనింగ్ ఎస్ అని టిక్ చేయాలి. అండ్ బి అనగా చూస్తుంటే ఈ పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఏజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడా అని దీని మీనింగ్, దీన్ని కూడా ఎస్ అనేది టిక్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ ఇది 10th అయిపోయింది కన్సెంట్ అనేది అండర్ సెక్షన్ 2. అండర్ సెక్షన్ 2 రోమన్ నెంబర్ 11 చూడండి, ఆర్ యూ రిజిస్టర్ విత్ LIC పోర్టల్, ఎస్ ఆర్ నో అని టిక్ చేయాలి. ఎస్ అయితే ఆ కస్టమర్ యొక్క ఐడి రాయాలి. ఓకే, దీంతో సెక్షన్ 2 కూడా అయిపోయింది. ఈ సెక్షన్ 2 అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడ కస్టమర్ సిగ్నేచర్ తీసుకోవాలి బాటంలో. నౌ సెక్షన్ 3 పర్సనల్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాబిట్స్. సో ఇందులో ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ కింద హైట్ ఇన్ సెంటీమీటర్స్, వెయిట్ ఇన్ కేజెస్ రాయండి. దాని తర్వాత ఇక్కడ ఈ క్వశ్చన్స్ చదవండి, దానికి సంబంధించిన ఆన్సర్ ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. సింపుల్, వెరీ సింపుల్. అలాగే ఇప్పుడు ఏ కింద పర్సనల్ డీటెయిల్స్ కింద ABCDE అనే క్వశ్చన్లు ఇచ్చారు. ఏ వచ్చేసి హైట్ వెయిట్కి సంబంధించింది, అది రాసేస్తారు. BCDలో వచ్చేసి కూడా ఎస్ నో రిలేటెడ్, మీకు చదివితే అర్థమైపోతుంది. అలాగే ఈ అనే క్వశ్చన్స్ కింద ఇక్కడ మీకు 15 క్వశ్చన్లు ఇచ్చారు. ఓకే, రిలేటెడ్ టు పాస్ట్ హెల్త్ హిస్టరీ. సో ఒకసారి మీకు చదవండి ఆన్సర్లు. వీటన్నిటికీ మెజారిటీ కేసెస్లో 99% నోనే దొరుకుతుంది మనకు. నో రాయాలి. ఇన్ కేస్ ఏమైనా ఆపరేషను ఏమైనా ఉంటే ఈ క్వశ్చన్ ఏమైనా ఎస్ అనే ఆన్సర్ వస్తే క్వశ్చన్ నెంబర్ F ఉంది కదా, దీని కింద డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ నేచర్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇల్నెస్ రాయాలి, డేట్ ఆఫ్ డయాగ్నోసిస్ రాయాలి. దాని తర్వాత ఫుల్లీ రికవర్ అయ్యారా లేరా అనే డీటెయిల్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ రాసేయాలి. అదర్వైజ్ దీన్ని కూడా ఏం లేకపోతే నాట్ అప్లికబుల్ అని రాయవచ్చు, ఆర్ నిల్ అని కూడా రాయవచ్చు. ఓకే, దాని తర్వాత సెక్షన్ 3లో పర్సనల్ హ్యాబిట్ గురించి రోమన్ నెంబర్ 2 చూడండి. ఈ పర్సనల్ హ్యాబిట్లో ఇక్కడ ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటారా, ఈ మెజారిటీ కేసెస్లో నో ఉంటుంది. నార్కోటిక్స్ నో ఆన్సర్స్, ఎనీ అదర్ డ్రగ్స్ నో. సో డూ యూ స్మోక్ ఆర్ కన్జ్యూమ్ ఎనీ టొబాకో ఇట్లాంటివి కూడా నో. ఇఫ్ ఎస్ అయితే ఇక్కడ డీటెయిల్స్ రాయాలి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు సెక్షన్ 3లో రోమన్ నెంబర్ 3 చూడండి. వాట్ హ్యాస్ బీన్ యువర్ యూజువల్ స్టేట్ ఆఫ్ హెల్త్. గుడ్ అయితేనే ఇస్తాం కాబట్టి ఇట్ విల్ బి గుడ్. ఓకే, దాని తర్వాత రోమన్ నెంబర్ 4 చూడండి, ఫ్యామిలీ డీటెయిల్స్. ఈ ఫ్యామిలీ డీటెయిల్స్లో ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రోక్ కానీ లేకపోతే బీపీ కానీ లేకపోతే ఏమైనా డిసీజెస్ ఇక్కడ ఇచ్చాడు లిస్ట్లో.
అవి ఏమైనా ఉంటే ఎస్ అయితే ఎస్ అని రాసి ఎవరికి వచ్చింది, ఎంత వచ్చింది, రిలేషన్ ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి, అదర్వైజ్ నో. ఓకే. దాని తర్వాత ఈ రోమన్ నెంబర్ 4 కింద సెక్షన్ 3లోని రోమన్ నెంబర్ 4 కింద ఫ్యామిలీ హిస్టరీలో లివింగ్ మెంబర్ ఇక్కడ, డెడ్ మెంబర్ ఇక్కడ ఈ కాలం వైజ్ ఇచ్చారు. సో ఈ కాలంలో చూడండి, లివింగ్ మెంబర్ ఇక్కడ డెడ్ మెంబర్స్. ఓకే. దీంట్లో లివింగ్ మెంబర్ యొక్క ప్రజెంట్ ఏజ్, స్టేట్ ఆఫ్ హెల్త్ గుడ్ ఇది రాయాలి. ఇన్ కేస్ చనిపోయి ఉంటే ఏజ్ అట్ డెత్, చనిపోయినప్పుడు ఏజ్ ఎంత ఉండే, దాని తర్వాత ఏ ఇయర్లో చనిపోయాడు, దాని తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏంటిది, ఎలా చనిపోయారు అనేది రాయాలి. సో సెక్షన్ 3 కింద రోమన్ నెంబర్ 5 చూడండి, ఫర్ ఫీమేల్ ప్రపోనెంట్స్ ఓన్లీ. ఇది వచ్చేసి ఫీమేల్ క్వశ్చనర్స్ అన్నట్టు. ఒకసారి చదివి మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు రాసిస్తారు. సో దీని గురించి కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీంతో ఈ సెక్షన్ 3 అయిపోయింది. ఇక్కడ సిగ్నేచర్ తీసుకోవాలి. ప్రతి సెక్షన్ అయిపోయిన తర్వాత మనము సైన్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డిక్లరేషన్ పార్ట్, 4th పార్ట్, డిక్లరేషన్ బై ప్రపోజర్. సో సెక్షన్ 4 వచ్చేసి ఇక్కడ ప్రపోజర్ నేమ్, ఇక్కడ వచ్చేసి డేటెడ్ అట్ హైదరాబాద్ ఆన్ సో అండ్ సో డేట్, మంత్, ఇయర్ రాసిన తర్వాత ఇక్కడ కస్టమర్ సైన్ తీసుకోవాలి. ఓకే. సో ఈ డిక్లరేషన్ పార్ట్లో ఇక్కడ వచ్చేసి కస్టమర్ సైన్, దిస్ పార్ట్, ఇక్కడ ఏజెంట్ యొక్క విట్నెస్. అయిపోయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూశారు కదా, ఇది ఈ ఫామ్ ఏమో ఇంగ్లీష్లో ఉంది. ఎవరైనా తెలుగులో సైన్ చేస్తే, లేకపోతే డిజబిలిటీ పర్సన్ సైన్ చేయలేని పొజిషన్లో ఉంటే, సో ఈ ఫామ్ వాళ్ళకి అర్థం కానట్టు లెక్క ఇంగ్లీష్లో ఉంది కాబట్టి, సో ఇంగ్లీష్ వచ్చిన అతను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అని డిక్లరేషన్ ఇవ్వడం. ఎవరైతే ఈ ఫామ్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఇంగ్లీష్లో చదివి ఎక్స్ప్లెయిన్ చేశాడో అతను డిక్లరెంట్ అవుతాడు. అతని యొక్క నేము, దాని తర్వాత అడ్రస్ రాసి ఆయన సైన్ ఇక్కడ చేసుకోవాలి. దాని తర్వాత కస్టమర్ సైన్ ఇక్కడ తీసుకోవాలి. సో అండ్ సో పర్సన్ నాకు అర్థమయ్యేలా చెప్పాడు అని చెప్పి ఈయన సర్టిఫై ఇస్తున్నట్టు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ప్రపోజర్. ఇది ఇన్ కేస్ ఆఫ్ సైన్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ దాన్ ద ఫామ్ లాంగ్వేజ్. ఈ ఫామ్ ఇంగ్లీష్లో ఉంది, వర్నాకులర్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, హిందీ అలా చేస్తే అది కావాలి, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో అది చేసిన తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2 ఉంది కదా, ఇన్ కేస్ ఆఫ్ ఇల్లిటరేట్, చదువు రాదు, ఫామ్ ఏం ఇంగ్లీష్లో ఉంది, ఈ ఫామ్లో యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మేము ఎక్స్ప్లెయిన్ చేశామని చెప్పేసి తెలుగు అనే లాంగ్వేజ్ వచ్చి తెలుగులో అనుకుంటే తెలుగు, హిందీ అయితే హిందీ, ఈ తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పి సైన్ చేసేసి ఆయన డీటెయిల్స్ ఇవ్వడం. సో ఇది ఇన్ కేస్ ఆఫ్ ఇల్లిటరేట్ కేస్, అండ్ ఇది ఇన్ కేస్ ఆఫ్ వర్నాకులర్ లాంగ్వేజ్ అదర్ దాన్ ఫామ్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది ఇంగ్లీష్ ఫామ్ కదా, సో ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ అయితే ఈ డిక్లరేషన్ ప్లస్ ఇక్కడ ప్రపోజల్ సిగ్నేచర్ కావాలి. దాని తర్వాత సెక్షన్ 45 ఆఫ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఇది ఎర్లీ, నాన్ ఎర్లీ, విత్ ఇన్ ద 3 years అయితే ఏంది, 3 years తర్వాత అయితే ఏంది, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దాని తర్వాత ఆయన సిగ్నేచర్ ఇక్కడ తీసుకోవాలి, కస్టమర్ యొక్క సైన్. ఇది అయిపోయిన తర్వాత దాని తర్వాత సెక్షన్ 41 ఆఫ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్, ఇది వచ్చేసి రిబేట్ గురించి చెప్తుంది. సో ఇక్కడ కస్టమర్ యొక్క సైను, ఏజెంట్ సైన్ ఈజ్ రిక్వైర్డ్. సో దీంతో ఫామ్ యొక్క 4 parts కంప్లీట్ అయిపోయినాయి, 4 sections. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. చాలా నీట్గా ఓవర్ రైటింగ్ లేకుండా క్యాపిటల్ లెటర్స్లో రాసేలా మీ కస్టమర్కి గైడ్ చేయండి. ఇన్ కేస్ మెచ్యూరిటీ సెటిల్మెంట్ కావాలి అనుకుంటే ఇది ఫిలప్ చేయాలి. ఒకేసారి కాకుండా ఒక 10 years పీరియడ్లో మెచ్యూరిటీ కావాలి అనుకున్నారనుకోండి, సో ఈ ఫామ్ ఫిలప్ చేసేసి ఇక్కడ సైన్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ డెత్ యొక్క సమ్ అష్యూర్డ్, డెత్ అయినప్పుడు వచ్చే సమ్ అష్యూర్డ్
ఒకేసారి కాకుండా సో ఒక పీరియడ్ ఆఫ్ 10 years అలా కావాలి అనుకుంటే అప్పుడు ఈ ఫామ్ సైన్ చేసి ఇవ్వాలి. దీని తర్వాత ఏజెంట్ యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఏజెంట్ యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన ఏజెన్సీ కోడ్, టాప్లో ఏజెంట్స్ నేమ్ ఆ మొబైల్ నెంబర్ రాయాలి. దాని తర్వాత డిఓ కోడ్ రాయాలి. దాని తర్వాత ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చేసి ఏజెంట్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కానీ మోరల్ హజార్డ్ రిపోర్ట్ కానీ దీంట్లో ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రపోజర్ అండ్ లైఫ్ టు బి అష్యూర్డ్. దాని తర్వాత ఫైనాన్షియల్ అసెస్మెంట్ బై ద ఏజెంట్. దాని తర్వాత ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ అదర్ ఇన్సూరెన్స్ ఇదొకటి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ హెల్త్ హ్యాబిట్స్ అండ్ ఆక్యుపేషన్ వచ్చేసి 5 భాగాలుగా ఈ ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కానీ మోరల్ హజార్డ్ రిపోర్ట్ కానీ డివైడ్ చేశారు. ఇందులో ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ప్రపోజర్, నెంబర్ 1 ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అందులో ఏ వచ్చేసి కస్టమర్ యొక్క పేరు, బి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ బి వచ్చేసి ఏజ్ ఆఫ్ ద ప్రపోజర్ ఆర్ లైఫ్ టు బి అష్యూర్డ్. దాని తర్వాత సి వచ్చేసి ఏ ప్లాన్ తీసుకున్నారు, టర్మ్ ఎంత. డి వచ్చేసి సమ్ అష్యూర్డ్ ఎన్ని లక్షలు. దాని తర్వాత ఈ వచ్చేసి వెదర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ద ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారా. ఓకే, ఎస్, ఆన్సర్ వచ్చేసి ఎస్ అవుతుంది. ఎఫ్ వచ్చేసి ప్రపోజ్ ప్లాన్ మ్యాచెస్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కస్టమర్, ఇన్సూరెన్స్ ఆబ్జెక్టివ్ ఆర్ నీడ్స్ ఆఫ్ ద కస్టమరా, ఎస్. దాని తర్వాత హ్యావ్ యూ ప్రొవైడెడ్ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్, జీ క్వశ్చన్కి దానికి కూడా ఆన్సర్ ఎస్ ఉంటుంది. దాని తర్వాత పార్ట్ 2 ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో రోమన్ నెంబర్ 2 చూడండి. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రపోజర్ ఆర్ లైఫ్ టు బి అష్యూర్డ్. అందులో ఏ వచ్చేసి మీకు ఎంతకాలం నుంచి తెలుసు ఆ పీరియడ్ రాయాలి. బి వచ్చేసి ఆర్ యూ రిలేటెడ్ టు హిమ్ ఆర్ హర్, అయితే ఏం రిలేషన్ ఆ డీటెయిల్స్ రాయాలి. సి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మన ప్రపోజల్ ఫామ్లో రాసినట్టు సేమ్ ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ రాయాలి. సెక్షన్ రోమన్ నెంబర్ 2 దాంట్లో డి వచ్చేసి కస్టమర్ ఎఫ్ఎన్ఐఓ కానీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ అయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఈ వచ్చేసి పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సన్ ఆర్ నాట్, మెజారిటీ కేసెస్లో నో అనుకున్నాము, సో నో. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అంటే క్వశ్చన్ నెంబర్ ఎఫ్ వచ్చేసి దీని కూడా ఆన్సర్ ఎస్. ప్రీవియస్ పాలసీస్ ఏం ల్యాబ్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దానికి రిలేటెడ్ క్వశ్చన్, అది ఒకసారి చదివితే అర్థమైపోతుంది.